నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభోకు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో చలికాలం ఆరోగ్యం, తల్లిపాలతోనే పిల్లలకు ఎక్కువ తెలివి, లైపోతో బరువు తగ్గొచ్చా, క్యాన్సర్ల ముప్పును ఎలా తగ్గించుకోవాలి, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. చలి తీవ్రత పెరుగుతున్న కొద్దీ మనకు సమస్యల బెడద కూడా పెరుగుతూ ఉంటుంది. చీటికి మాటికి జలుబు, దగ్గు, జ్వరాలు, గొంతు నొప్పి వంటివి వేధిస్తూ ఉంటాయి. ఆయాసం, నెమ్ము బాధలు పెరుగుతూ ఉంటాయి. చలికాలంలో మనల్ని వేధించే ఈ సమస్యలకు ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం. చలికాలంలో వణికించే చలి మూలంగా మనకు రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. తీవ్రమైన చలి ధాటికి చర్మానికి సమస్యల తాకిడి సహజంగానే ఎక్కువగా ఉంటుంది. చర్మ సమస్యలతో పాటు ఈ సీజన్లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరాలు చాలా ఎక్కువగా వేధిస్తుంటాయి. శరీరంలో వ్యాధి నిరోధకత కూడా బాగా తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక పరిష్కారాలను చెబుతుంది. ఈ కాలంలో కొంచెం ఎక్కువగా కనబడేటువంటివి వైరల్ ఫీవర్స్. చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ వైరల్ జ్వరాల సమస్య ఉన్నప్పుడు ఏంటంటే మనకి తులసి ఆకులు, యాలక్కాయలు ఈ రెండు కూడా బాగా ఉపయోగపడతాయి. ఒక కప్పు నీళ్ళని బాగా మరిగించేసుకుని ఆ మరుగుతూ ఉన్న నీళ్ళలో ఒక 15 నుంచి 20 తులసి ఆకులు వేసి కొంచెం కాగిన తర్వాత అందులో ఏలక్కాయల పొడి సుమారుగా ఒక 4-5 చిటికల ఏలక్కాయల పొడి కూడా వేసి కొంచెం కాగనిచ్చి ఆ తర్వాత మూతపెట్టి ఉంచేసుకోవాలంటే స్టవ్ ఆపేసి మూతపెట్టి ఉంచుకొని అది గోరువెచ్చగా అయిన తర్వాత ఈ టానిక్ లాగా తయారు చేసుకున్నటువంటి అంటే ఈ టీ లాగా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని వేడివేడిగా ఉండగానే కొంచెం కొంచెంగా తాగాలన్నమాట. ఈ విధంగా 3 పూట్ల చేస్తూ ఉంటే ఈ వైరల్ జ్వరాలు తొందరగా తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మరొకటి ఏంటంటే ధనియాలు, తర్వాత ఏలక్కాయలు ఈ రెండింటి మిశ్రమం కూడా ఈ వైరల్ జ్వరాలు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది తయారు చేసుకోవడానికి కూడా కొంచెం ధనియాలు వేయించి పొడి చేసి ఉంచుకోవాలి, అలాగే ఏలక్కాయలు చూర్ణం చేసి ఉంచుకోవాలి. ఒక కప్పు నీళ్ళని బాగా మరిగించుకుని ఆ నీళ్లు మరుగుతున్న టైంలో ఈ ధనియాల పొడి ఒక 1/2 చెంచాడు, ఏలక్కాయల పొడి ఒక 3 చిటికెలు ఆ రెండు అందులో వేసేసి కొంచెం కాగిన తర్వాత మూత పెట్టి ఉంచుకొని దాన్ని కొంచెం తేనె లేదంటే పటిక బెల్లం రెండింట్లో ఏదో ఒకటి కలుపుకొని వెచ్చవెచ్చగా ఉండగానే ఒక్కొక్క గుక్క చొప్పున తాగుతూ ఉండాలి. ఈ విధంగా 3 పూట్ల తీసుకుంటూ ఉన్నా కూడా ఈ వైరల్ జ్వరాలు తొందరగా తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. చలికాలంలో వణికించే శీతల గాలుల మూలంగా మనకు ఇట్టే జలుబు చేస్తుంటుంది. పిల్లలకు, వృద్ధులకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. జలుబుకు తోడుగా దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఈ సీజన్లో మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. చలికాలం గాలిలో తేమ ఎక్కువ. దీంతో వాతావరణంలో రకరకాల బ్యాక్టీరియాలు, వైరస్లు అనేకం వృద్ధి చెందుతుంటాయి. ఫలితంగా ఈ సీజన్లో మనం పీల్చే గాలితో కలిసి ఈ బ్యాక్టీరియాలు, వైరస్లు శరీరంలోకి వెళుతుంటాయి. దీంతో ఊపిరితిత్తుల్లో రకరకాల సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఈ వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు మనకి రెడీగా దొరికేటువంటి కొన్ని ఆయుర్వేద ఔషధాలు కూడా వాడుకుంటూ ఉండొచ్చు. దానిలో సుదర్శన ఘనవటి అనేటువంటి మాత్రలు, తర్వాత అమృతారిష్టం అనేటువంటి లిక్విడ్, ఇంకా లక్ష్మీ విలాసరసం అనే మాత్రలు, ఇలా రకరకాల ఔషధాలు ఉంటాయి. ఈ ఔషధాలని కొంచెం డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకుంటే మంచిది. ఇవి కూడా వైరల్ జ్వరాలు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. చలికాలంలో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు సీజన్కు తగ్గట్టుగా తగిన జాగ్రత్తల్ని తీసుకోవాలి. చల్లటి గాలిలో తిరగడాన్ని తగ్గించాలి. బయటకు వెళుతున్నప్పుడు ఒంటి నిండుగా దుస్తుల్ని ధరించాలి. ఇంట్లో వెచ్చటి వాతావరణాన్ని కల్పించుకోవాలి. జలుబు చేసినప్పుడు అది సాధ్యమైనంత త్వరగా తగ్గిపోయేలా చూసుకోవాలి. ఆస్తమా, సిఓపిడి బాధితులకు ఈ జాగ్రత్త మరీ అవసరం. ఈ సీజన్లో నిత్యం వేడి నీటి ఆవిరి పట్టుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఈ జాగ్రత్తలు చలికాలంలో మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి.